మీరు గమనించే ఉంటారు, ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్లో అలకనంద, భగీరథి నదులు ఒకే చోట కలుస్తాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం కలవ్వు. అలా కొన్ని కిలోమీటర్ల మేర శత్రువులం అన్నట్టుగా ప్రవహిస్తాయి. ఇది ప్రకృతి సృష్టించిన వింత అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవప్రయాగ్లో కనిపించే ఇలాంటి నదీ సంగమాలు మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తాయి. ఇలాంటి వింత నదీ సంగమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అందమైన సృష్టిలో ప్రకృతి అద్భుతాలకు కొదవే లేదు. అలాంటి అద్భుతాల్లో ఈ నదీ సంగమాలు కూడా ఉన్నాయి. గలగలా పరవళ్లు తొక్కుతూ పారే వేరువేరు నదులు కొన్ని ప్రాంతాల్లో కలిసి ముందుకు సాగుతాయి. వేరువేరు ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వచ్చిన నదులు ఒకే చోట కలిసి పెద్ద నదిగా మారి ప్రవహిస్తుంటాయి. అయితే నదులు కలిసి ప్రవహించినా వాటికుండే వేరువేరు నీటి రంగుల వల్ల ఈ డిఫరెన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాటి రంగుల్లో తేడాలుండటం వల్ల అక్కడొక అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అలాంటి విచిత్ర నదీ సంగమం దేవప్రయాగ్ వద్ద జరుగుతుంది. భారతదేశంలో అతి ముఖ్యమైన పవిత్రమైన నదులలో గంగా నది ఒకటి. గంగా నది తీరం ఆధ్యాత్మికతకు, పుణ్యక్షేత్రాలకు నిలయం. హిమాలయ పర్వత సానువుల్లో పుట్టి ప్రవహించే అలకనంద, భాగీరథి నదులు దేవప్రయాగ్లో కలిసి గంగా నదిగా మారుతాయి. చారిధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఈ మార్గం నుంచే వెళుతుంటారు. ఆ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నదులు కలిసే చోట భక్తులు పవిత్ర స్నానాలు చేస్తుంటారు. భాగీరథి నదిపై కుండని బ్రహ్మకుండని, అలకనంద కుండని వశిష్ఠ కుండని, మూడవ కుండని సూర్యకుండ అని పిలుస్తుంటారు. హిమాలయాల్లోని గోముఖ్ గ్లేసియర్ దగ్గర భాగీరథి ఉద్భవిస్తే అలకనంద సత్పతి గ్లేసియర్ దగ్గర మొదలవుతుంది. ఇవి రెండూ కలిసి ప్రవహిస్తాయి. అయితే అవి కలిసినట్టు మనకు కనిపించినా వాటిలో ప్రవహించే నీరు వేర్వేరు రంగుల్లో ఉంటుంది. నా దారి నాది, నీ దారి నీది అన్న చందంగా నీళ్లు కలవకుండానే ప్రవహిస్తుంటాయి. ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అలా కొన్ని కిలోమీటర్ల మేర శత్రువులం అన్నట్టుగా ప్రవహిస్తాయి. అలా చాలా దూరం వెళ్ళాక రెండూ కలిసి గంగగా మారుతుంది. ఈ దృశ్యం ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది. అలాగే అమెరికాలో కూడా ఇలాంటి సీన్ ఒకటి కనిపిస్తుంది. కొలరాడోలో ఉన్న రాతి లోయలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ లోయల్లో నుంచి గ్రీన్ రివర్, కొలరాడో నది ప్రవహిస్తుంటాయి. ఈ రెండు నదుల్లో నీరు వేరువేరు రంగుల్లో కనిపిస్తుంది. కొలరాడో నది రాకీ పర్వతాలలో పుట్టింది. దీని నీరు ఎరుపు రంగులో కనిపిస్తుంది. గ్రీన్ రివర్ బురద నీటితో ఉంటుంది. ఈ రెండు ఉటాలోని కేనియల్ నేషనల్ పార్కులో కలిసి పెద్ద కొలరాడో నదిగా మారుతాయి. అయితే ఈ రెండు నదులు కలిసి ప్రవహించినప్పటికీ వాటి నీళ్లు మాత్రం కలవవు. రెండు వేర్వేరు రంగుల్లో పారుతుంటాయి. ఈ రెండు నదుల పాయలు చివరిగా పావెల్ సరస్సులో కలుస్తాయి. చైనాలోనూ ఇలాంటి విచిత్ర నదీ సంగమం ఉంది. జియాలింగ్, యాంగ్జీ నదుల పాయలు చాంగ్కింగ్ అనే ప్రాంతంలో కలిసి ఒక నదిగా మారతాయి. కానీ వాటి నీళ్లు మాత్రం కలవవు. రెండు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. జియాలింగ్ నదిలో నీళ్లు తేటగా ఉండగా యాంగ్జీ నదిలో నీళ్లు మురికిగా కనిపిస్తాయి. వర్షపాతం, రకరకాల అవక్షేపాల కలయిక వల్ల నదీ జలాలు ఆయా రంగుల్లో కనిపిస్తుంటాయి. ఈ రెండు నదులు కలిసే చాంగ్కింగ్ ప్రాంతం ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఈ ప్రాంతంలో రవాణా, వాణిజ్యం కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ దృశ్యం బ్రెజిల్లో కనిపిస్తుంది. ఆ నదులు రియో నీగ్రో, సోలిమాస్. రియో నీగ్రో నదికి బ్లాక్ రివర్ అని పేరుంది. ఇది కొలంబియన్ హిల్స్ లో పుట్టి అడవుల గుండా ప్రయాణిస్తుంది. ఈ నదిలో నీళ్లు టీ రంగులో ఉంటాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని కుళ్ళిన ఆకులు, కొన్ని రకాల మొక్కల వల్ల నీటికి ఆ రంగు వచ్చింది అంటారు. ఈ నదిలో నీళ్లు 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. నదీ ప్రవాహం గంటకు 2 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ రెండు నదుల్లో నీళ్లు కలవకపోవటానికి కారణం అవి ప్రవహించే వేగం, ఉష్ణోగ్రతలో తేడాలేనట. సొలిమోస్ నదిలో నీళ్లు అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లు కలవకపోవటానికి కారణం. స్విట్జర్లాండ్లోని రోన్ నది స్విస్ ఆల్ప్స్ పర్వతాలలో పుట్టి స్వచ్ఛమైన నీలి రంగుతో ఉంటుంది. రోన్ నదికి ఉపనది అయిన అర్వ్ నది గ్రేన్ ఆల్ప్స్ లో పుట్టి 108 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. స్విట్జర్లాండ్ లో ఈ నది ప్రయాణించే దూరం 9 కిలోమీటర్లు. అయితే ఈ నదిలో నీరు బురదగా కనిపిస్తుంది. ఈ రెండు నదులు జెనీవా దగ్గర కలుస్తాయన్న మాటే కానీ నీళ్లు మాత్రం కలవవు. నీలిరంగు నీళ్లు, బురద నీళ్లు వేరువేరుగా ప్రవహించడం క్లియర్ గా కనిపిస్తుంది. రోన్ నదిలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటే అర్వ్ నది నీళ్లు బురదగా ఉంటాయి. మోసెల్లే, రైన్. జర్మనీలో ఉన్న రెండు ప్రముఖ నదులు ఇవి. జర్మనీలోని కొమ్లెస్ నగరంలో ఈ నదులు రెండూ కలుస్తాయి. అయితే నీళ్లలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి లేత నీలం రంగులో ఉంటే మరొక నదిలోని నీరు ముదురు నీలం రంగులో ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక వైన్ ఉత్పత్తి అయ్యేది ఇక్కడే. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. రెండు నదులు కలిసే ప్రాంతాన్ని జర్మన్ కార్నర్ అని పిలుస్తారు. మోసెల్లే నది ఫ్రాన్స్ పర్వతాలలో పుట్టి 544 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రిపబ్లిక్ ఆఫ్ అడిజియాలో ప్రవహించే రెండు నదులు కిషా, బెలాయా కొద్ది దూరం కలిసి ప్రవహించిన వాటి నీటి గుణాల వల్ల నీళ్లు కలవవు. అయితే కొన్ని కిలోమీటర్ల మేర ప్రవహించిన తరువాత
ఈ రెండు నదుల్లోని నీరు పూర్తిగా కలిసిపోతుంది. కిషా నది పర్వతాల మీదుగా గ్లేసియర్లలో నుంచి వస్తుంది కాబట్టి నీరు లేత రంగులో ఉంటుంది. బెలాయా నది ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. రెండు నదుల్లో నీళ్లు నెమ్మదిగా ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఒకటి తెల్ల నది, మరొకటి నల్ల నది. రెండూ కలిసి ప్రవహిస్తాయి, కానీ వాటిలో నీళ్లు మాత్రం కలవ్వు. జార్జియాలోని వైట్ అరగ్వి, బ్లాక్ అరగ్వి నదుల తీరు ఇది. లైమ్ స్టోన్ ఖనిజాల కలయిక వల్ల వైట్ అరగ్వి తెల్లగా, సిల్ట్ సేంద్రియ పదార్థాల కలయిక వల్ల బ్లాక్ అరగ్వి నల్లగా కనిపిస్తాయి. రెండు నదులు కలవకుండా ప్రవహించే దృశ్యం జ్వారీ మోనాస్టరీ నుంచి స్పష్టంగా చూడొచ్చు. ఈ రెండు నదుల్లోని నీరు చివరగా పసనూరి దగ్గర కలిసిపోయి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అలా నదులు కలిసినా నీళ్లు కలవకపోవటానికి చాలా కారణాలుంటాయి. కొన్ని నదుల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది, మరికొన్ని నదుల్లో నీరు బురదగా ఉంటుంది. నీలి రంగులో కొన్ని, పచ్చ రంగులో మరికొన్ని ఉంటాయి. కొన్ని రకాల ఖనిజాలు, రసాయన గుణాలు, నీటి అడుగున ఉన్న వృక్ష సంపద కారణంగా నదుల్లోని నీరు వేరువేరు రంగుల్లో కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎక్కువ కాలుష్యం వల్ల నదిలోని నీరు బురదలా కనిపిస్తుంది. రాతి పర్వతాల్లో ప్రవహించే నీరు స్వచ్ఛంగా కనిపిస్తుంది. నదుల్లో వేరువేరు ఉష్ణోగ్రతల కారణంగా వాటి రంగుల్లో తేడా ఉంటుంది. అలాంటి నదులు ఒకదానితో మరొకటి సంగమించినప్పుడు ఈ విచిత్రాలు కనిపిస్తాయి. నీళ్లు ఇలా కలవకపోవటం వల్లే ఈ నదులు స్పెషల్ అట్రాక్షన్ గా మారుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.